పశ్చిమ బెంగాల్ వైద్యురాలిపై మానవ మృగాలు పైశాచికంగా వ్యవహరించి అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటనకు నిరసనగా అల్లూరు జిల్లా కేంద్రం పాడేరులో వైద్యులు నిరసన చేపట్టారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ తమర్బా నరసింగరావు నేతృత్వంలో వైద్యులు తమ నిధులను బహిష్కరించి జీజీహెచ్ నుండి ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. వీ వాంట్ జస్టిస్, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. డాక్టర్ అంబేద్కర్ సెంటర్ కు చేరుకొని మానవహారంగా ఏర్పడి శాంతియుత ఆందోళన చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో విధులు నిర్వహిస్తున్న జూనియర్ వైద్యురాలపై మానవ మృగాలు పైశాచికంగా వ్యవహరించి అత్యాచారం చేయడం దారుణమని మండిపడ్డారు. మహిళలకు రక్షణ కల్పించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. This is one aspect where we feel that the law and order situation, especially in the hospitals, is not being handled properly. That's the main idea behind this. And I request all of y'all to be more vigilant and to be, what you should do is, you should report such matters so that if one person is taken care of, the other people will be a little wary in doing such things. Of course, we do not have very strong backing, but I'm sure the government would bring about certain legislations which has helped us in such accidents from happening again.